ఓకే. జనసేన పార్టీ నవనిర్మాణ సంకల్ప సభకి తెలంగాణ పోలీసులు నిరాకరించడంతో జనసేన నేతలు తెలంగాణ హైకోర్టుకైతే మరి కాసేపట్లో రాబోతా ఉన్నారు. వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అంటూ కోరడానికి తెలంగాణ హైకోర్టుకైతే తెలంగాణ జనసేన నేతలైతే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మాకు అనుమతులు ఇవ్వాలి అంటూ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు కోరడం అయితే జరిగింది. దాదాపుగా 2000 మంది కార్యకర్తలతోని ఆ సభ ఉంటుందని కూడా కీలకమైన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మాకు మా అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ఈ సభకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఈ సభ పెట్టుకుంటున్నామని కూడా పోలీసులని వాళ్ళ యొక్క అనుమతి కోరగా పోలీసు వాళ్ళు శాంతి భద్రతలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సభని అనుమతి ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే హైకోర్టుకి అనుమతి కోసమైతే నేతలు అయితే వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో వచ్చే నేపథ్యం అయితే కనబడతా ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీని కూడా తెలంగాణలో మరింత బలంగా రావడానికి, తెలంగాణలో మరింతగా జనసేనను విస్తరించడానికి అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడతా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుండి తెలంగాణలో కొన్ని పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల పైన కూడా ఇటు తెలంగాణ నేతలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్లు అందరూ కూడా జనసేన పైన కొంత గరంగా ఉన్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాము. ఈ సందర్భంలో ఇక్కడ సభ నిర్వహిస్తే ఇప్పటికే అడ్డుకుంటామని కూడా ఇక్కడున్న తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సంబంధించిన నేతలందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా శాంతి భద్రతకి సంబంధించిన వాటిలో తలెత్తే ఇబ్బందులు ఉంటాయని కూడా తెలంగాణ పోలీసులు ఈ పరిస్థితులలో ఇక్కడ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి సభ పెట్టడం సరికాదు. అదేవిధంగా అక్కడ ఏవైతే ఆ సభ నిర్వహించే ప్రాంగణం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంగణం సంబంధించి కూడా దాదాపుగా 2000 మందికి మరి ఆ ప్రాంగణం సరిపోదు, పార్కింగ్ కూడా సరిగ్గా లేదు, అక్కడ అనుమతి ఇవ్వము, అక్కడ ఏదైతే తొక్కిసలాట అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అటు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి చాలామంది కూడా వస్తారు. కానీ అక్కడున్న స్థలం ఏదైతే ఉంటుందో అది అంతమందికి సరిపోదు. అక్కడ చిన్న స్థలంలో మీరు అంత పెద్ద సభ పెడతా అంటే ఎలా అనుమతిస్తాము, అక్కడ ఎటువైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయన్నట్టు ఇటు తెలంగాణ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈరోజు సభ నిర్వహిస్తాము, సభ ఖచ్చితంగా ఉంటుంది అంటూ జననేత సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుంది. మరి సభకి ఒకవేళ హైకోర్టు ఓకే చెప్తే ఈరోజు సాయంత్రం 3 నుండి 4 గంటలకైతే సభ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం జననేత సంబంధించిన నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.